Welcome to Naresh Academy APPSC Group 2 Mains Exams Paper 2 Section B శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికత కరెంట్ అఫైర్స్ లో టాపిక్ మెడిసిన్ 2023లో నోబెల్ బహుమతి ప్రాక్టీస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి 1 లేక 2 మార్క్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నంబర్ 1 మెడిసిన్ 2023లో నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు? జవాబు mRNA వ్యాక్సిన్ టెక్నాలజీని అభివృద్ధి చేసినందుకు గాను 2023 మెడిసిన్ నోబెల్ బహుమతిని కటాలిన్ కారికోవ్ మరియు డ్రూ వీస్మాన్లకు అందించారు. COVID-19 మహమ్మారి సమయంలో చరిత్రలో అత్యంత వేగవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమానికి ఈ సాంకేతికత పునాదిగా మారింది. కటాలిన్ కారికోవ్ హంగేరీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికా. డ్రూ వీస్మాన్, అమెరికా, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికా. క్వశ్చన్ నంబర్ 2 కటాలిన్ కారికోవ్ మరియు డ్రూ వీస్మాన్ గురించి తెలపండి. జవాబు కటాలిన్ కారికోవ్ 1955లో హంగరీలోని స్జోల్నోక్లో జన్మించారు. ఆమె 1982లో స్జెగెడ్ విశ్వవిద్యాలయం నుండి తనని పొందింది మరియు 1985 వరకు స్జెడ్లోని హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేసింది. 2021 నుండి ఆమె స్జెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా మరియు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అనుబంధ ప్రొఫెసర్గా ఉన్నారు. డ్రూ వీస్మాన్ 1959లో అమెరికాలోని మసాచుసెట్స్లోని లెక్సింగ్టన్లో జన్మించారు. అతను 1987లో బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి తన MD, PD పట్టాలను పొందాడు. 1997లో వీస్మాన్ తన పరిశోధనా బృందాన్ని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో స్థాపించాడు. అతను వ్యాక్సిన్ రీసెర్చ్లో రాబర్ట్స్ ఫ్యామిలీ ప్రొఫెసర్ మరియు పెన్ ఇన్స్టిట్యూట్ ఫర్ RNA ఇన్నోవేషన్స్ డైరెక్టర్. క్వశ్చన్ నంబర్ 3 mRNA మెసెంజర్ RNA అంటే ఏమిటి? జవాబు మెసెంజర్ RNA mRNA అనేది కణాలలో కనిపించే ఒక రకమైన రిబోన్యూక్లియిక్ యాసిడ్ RNA అణువు. ఇది ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియలో ముఖ్యమైన మధ్యవర్తిగా పనిచేస్తుంది. DNA డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ నుండి జన్యు సమాచారాన్ని రైబోజోమ్లకు తీసుకువెళ్లడం mRNA యొక్క ప్రధాన పాత్ర. DNA డియోక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్ నుండి జన్యు సమాచారాన్ని రైబోజోమ్లకు తీసుకువెళ్లడం mRNA యొక్క ప్రధాన పాత్ర. ప్రోటీన్లను సమీకరించే బాధ్యత కలిగిన సెల్యులార్ యంత్రాలు. క్వశ్చన్ నంబర్ 4 mRNA మెసెంజర్ RNA ఫంక్షన్ విధులు ఏమిటి? జవాబు 1 ప్రతిరూపం రెప్లికేషన్ అనేది 2 ఒకేలాంటి DNA అణువులను ఉత్పత్తి చేయడానికి డబుల్ స్ట్రాండెడ్ DNA అణువును కాపీ చేసే ప్రక్రియ. 2 లిప్యంతరీకరణ ట్రాన్స్క్రిప్షన్. ఈ ప్రక్రియ సెల్ యొక్క కేంద్రకంలో ప్రారంభమవుతుంది, ఇక్కడ DNA ప్రోటీన్లను తయారు చేయడానికి జన్యు సంకేతాన్ని కలిగి ఉంటుంది. లిప్యంతరీకరణ సమయంలో DNA యొక్క నిర్దిష్ట విభాగం ఒక పరిపూరకరమైన mRNA అణువులోకి కాపీ చేయబడుతుంది. ఈ mRNA కాపీ నిర్దిష్ట ప్రోటీన్ను నిర్మించడానికి సూచనలను కలిగి ఉంటుంది. 3 ట్రాన్స్లేషన్ అనువాదం. mRNA అణువు న్యూక్లియస్ నుండి నిష్క్రమించి సైటోప్లాజంలోకి ప్రవేశిస్తుంది, ఇక్కడ రైబోజోములు mRNA యొక్క జన్యు సంకేతాన్ని చదివిస్తాయి. రైబోజోమ్లు ఈ కోడ్ని ఉపయోగించి అమైనో ఆమ్లాలను సరైన క్రమంలో స్ట్రింగ్ చేసి చివరికి ప్రోటీన్ను ఏర్పరుస్తాయి. ప్రోటీన్ సంశ్లేషణ mRNA అణువులోని న్యూక్లియోటైడ్ల క్రమం ఫలితంగా వచ్చే ప్రోటీన్లోని అమైనో ఆమ్లాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ అన్ని జీవుల పనితీరుకు ప్రాథమికమైనది, ఎందుకంటే ప్రోటీన్లు కణాలు, కణజాలాలు మరియు అవయవాలలో అనేక క్లిష్టమైన విధులను నిర్వహిస్తాయి. క్వశ్చన్ నంబర్ 5 mRNA సాంకేతికత యొక్క పరిణామం పరిశోధన ఏమిటి? 1980లలో మొదటిసారిగా ల్యాబ్లో mRNA ఉత్పత్తి చేయబడింది. ఈ పద్ధతిని ఇన్విట్రో ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ ఇన్విట్రో ట్రాన్స్క్రిప్టెడ్లను టీకాలు ఉత్పత్తి చేయడానికి మరియు ఇతర చికిత్సా ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని ఆశించబడింది. అయితే ఈ ఇన్విట్రో ట్రాన్స్క్రిప్టెడ్కి సంబంధించిన సవాళ్లు ఉన్నాయి. 1 అతి పెద్ద సవాలు ఏమిటంటే
ఈ ఇన్ విట్రో ట్రాన్స్క్రిప్టెడ్ ఎంఆర్ఎన్ఏ తాపజనక ప్రతిచర్యలకు వాపులు దారితీసింది. 2 ఇవి ఇన్ విట్రో ట్రాన్స్క్రిప్టెడ్ ఎంఆర్ఎన్ఏ కూడా అస్థిరంగా పరిగణించబడ్డాయి. ని కప్పి ఉంచడానికి అధునాతన క్యారియర్ లిపిడ్ సిస్టంల అభివృద్ధి అవసరమయ్యే డెలివరీ చేయడం కూడా సవాలుగా ఉంది. అయినప్పటికీ ఇన్విట్రో ట్రాన్స్క్రిప్టెడ్లతో ఈ సవాళ్లను ఈ సంవత్సరం నోబెల్ బహుమతి విజేతలు పరిష్కరించారు. కణాలు వాటి క్రియాశీలతకు మరియు ఇన్ఫ్లమేటరీ సిగ్నలింగ్ అణువుల విడుదలకు దారితీసే ఒక విదేశీ పదార్థంగా విట్రో ట్రాన్స్క్రిప్టెడ్ ఎంఆర్ఎన్ఏను గుర్తించాయని వారు గమనించారు. ఇన్ విట్రో ట్రాన్స్క్రిప్టెడ్ ఎంఆర్ఎన్ఏ విదేశీ పదార్థంగా గుర్తించబడిందని వారు గమనించారు. అయితే క్షీరద కణాల నుండి ఎంఆర్ఎన్ఏ ఎటువంటి వాపుకు దారితీయలేదు. ఈ 2 విభిన్న రకాల మధ్య కొన్ని క్లిష్టమైన లక్షణాలు వేరుగా ఉన్నాయని కారికో మరియు వీస్మాన్ గ్రహించారు. కరికో మరియు వైస్మాన్ క్షీరద కణాల నుండి లోని స్థావరాలు తరచుగా రసాయనికంగా మార్పు చేయబడతాయని నిర్ధారణకు వచ్చారు. అయితే విట్రో ట్రాన్స్క్రిప్టెడ్లో అవి సవరించబడవు. ఆ విధంగా వారు తమ స్థావరాలలో మార్పులు చేయడం ద్వారా ఎంఆర్ఎన్ఏ యొక్క వివిధ రూపాంతరాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఈ సవరించిన ఎంఆర్ఎన్ఏలు డెండ్రిటిక్ కణాలకు పంపిణీ చేయబడ్డాయి. లో బేస్ సవరణలు చేర్చబడినప్పుడు తాపజనక ప్రతిస్పందన దాదాపుగా రద్దు చేయబడినందున ఫలితాలు అద్భుతమైనవి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో వీస్మాన్ మరియు కారికో ఇద్దరూ ఎంఆర్ఎన్ఏ సవరణను అభ్యసించారు. దీనిపై పరిశోధన 1990ల చివరిలో ప్రారంభమైంది మరియు 2005లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ ప్రచురించబడింది. డెండ్రిటిక్ కణాల ద్వారా సైటోకిన్ ప్రతిస్పందనపై ఎంఆర్ఎన్ఏ యొక్క బేస్ సవరణ ప్రభావంపై కారికో మరియు వీస్మాన్ పనిచేశారు. యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ సమృద్ధిగా బేస్ సవరణలు ఎటువంటి రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించలేదని వారు నిరూపించారు. అయితే విట్రో ట్రాన్స్క్రిప్టెడ్ మరియు ప్రొకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ చేసింది. ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి ఆధారం. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అవార్డును అందించిన సంస్థ. ఈ పరిశోధన ఫైజర్ మరియు మోడర్నాలకు COVID-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం సాధ్యపడిందని పేర్కొంది. క్వశ్చన్ నంబర్ 6 టీకాలలో ఎంఆర్ఎన్ఏ పాత్ర ఏమిటి? జవాబు: సాంప్రదాయ టీకాలు రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు వ్యాధికారక వైరస్ లేదా బాక్టీరియం యొక్క బలహీనమైన లేదా నిష్క్రియాత్మక రూపాలను తరచుగా ఉపయోగిస్తాయి. దీనికి విరుద్ధంగా ఎంఆర్ఎన్ఏ టీకాలు భిన్నంగా పనిచేస్తాయి. జన్యు సంకేతం: ఎంఆర్ఎన్ఏ టీకాలు ఒక నిర్దిష్ట వైరల్ ప్రోటీన్ను ఉత్పత్తి చేయడానికి జన్యు సూచనలను కలిగి ఉన్న సింథటిక్ ఎంఆర్ఎన్ఏ భాగాన్ని పరిచయం చేస్తాయి. సాధారణంగా వైరస్ యొక్క ఉపరితలంపై కనిపించే స్పైక్ ప్రోటీన్. రోగనిరోధక ప్రతిస్పందన గ్రహీత కణాలలోకి ఎంఆర్ఎన్ఏ పంపిణీ చేయబడిన తర్వాత కణాలు సూచనలను అనుసరిస్తాయి మరియు వైరల్ స్పైక్ ప్రోటీన్ను సంశ్లేషణ చేస్తాయి. ఈ ప్రోటీన్ స్వతహాగా ప్రమాదకరం కాదు, కానీ వైరస్ ఉనికిని అనుకరిస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందనను పొందుతుంది. యాంటీబాడీ ఉత్పత్తి: రోగనిరోధక వ్యవస్థ స్పైక్ ప్రోటీన్ను విదేశీగా గుర్తిస్తుంది మరియు దానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిరోధకాలు వైరల్ ప్రోటీన్కు ప్రత్యేకమైనవి మరియు భవిష్యత్తులో ఎదురైనట్లయితే అసలు వైరస్ను తటస్థీకరించడానికి ప్రధానమైనవి. మెమరీ కణాలు: యాంటీబాడీస్తో పాటు ఎంఆర్ఎన్ఏ టీకాలు మెమరీ కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇవి స్పైక్ ప్రోటీన్ను గుర్తుంచుకుంటాయి. ఈ జ్ఞాపకశక్తి ప్రతిస్పందన దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అందిస్తుంది, భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. క్వశ్చన్ నంబర్ 7 ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల ప్రయోజనాలు సవాళ్లు ఏమిటి? జవాబు: వేగం: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి సాంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా ఉంటుంది, ఎందుకంటే దీనికి వైరస్లు లేదా బ్యాక్టీరియా పెరగడం మరియు నిష్క్రియం చేయడం అవసరం లేదు. అనుకూలీకరణ: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లలోని జన్యు సంకేతం వివిధ వైరల్ జాతులు లేదా వైవిధ్యాలను లక్ష్యంగా చేసుకోవడానికి సులభంగా సవరించబడుతుంది.
తద్వారా అవి ఉద్భవిస్తున్న ముప్పులకు అనుగుణంగా ఉంటాయి. భద్రత mRNA వ్యాక్సిన్లలో ప్రత్యక్ష లేదా బలహీనమైన వైరస్లు ఉండవు. అవి రక్షించే వ్యాధిని కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సమర్థత ఈ టీకాలు బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను రేకెత్తిస్తాయి, తరచుగా అధిక సామర్థ్యాన్ని కలిగిస్తాయి. బహుముఖ ప్రజ్ఞ mRNA సాంకేతికత వివిధ అంటువ్యాధులు మరియు క్యాన్సర్ చికిత్సకు కూడా వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సవాళ్లు మరియు నిల్వ mRNA వ్యాక్సిన్లలో ఒక ముఖ్యమైన సవాలు వాటి నిల్వ అవసరాలు. స్థిరంగా ఉండటానికి వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉంచాలి. దీనికి ప్రత్యేక నిల్వ మరియు పంపిణీ లాజిస్టిక్స్ అవసరం. క్వెశ్చన్ నంబర్ 8 mRNA వ్యాక్సిన్ అనువర్తనాలు ఏమిటి? 1. అంటువ్యాధి కోసం mRNA టీకాలు COVID-19 విస్ఫోటనం చెందడానికి ముందు పెనభివృద్ధి చేసిన mRNA ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ పని ఔషధ తయారీదారులు mRNA COVID-19 వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే వేగానికి ప్రత్యక్షంగా దోహదపడింది. వేగవంతమైన అభివృద్ధి మరియు ఉత్పత్తి సమయాలతో కొత్త అంటువ్యాధులు మరియు ఇప్పటికే ఉన్న వాటి యొక్క వైవిధ్యాల నుండి రక్షణ కోసం mRNA టీకాలు అనువైనవి. 1. SARS మరియు ERS వంటి అన్ని కరోనా వైరస్లు. 2. C. డిఫిసిల్. 3. జననేంద్రియ హెర్పెస్ HSV2. 4. హెపటైటిస్ C. 5. HIV. 6. ఇన్ఫ్లుయెంజా కోసం mRNA. 7. లెప్టోస్పిరోసిస్. 8. మలేరియా. 9. నోరోవైరస్. 10. క్షయవ్యాధి. 2. క్యాన్సర్ కోసం mRNA టీకాలు COVID-19 మరియు ఇతర అంటువ్యాధులకు సంబంధించిన mRNA వ్యాక్సిన్లు వ్యాధిని నివారిస్తుండగా mRNA సాంకేతికత క్యాన్సర్ వంటి ఇప్పటికే ఉన్న వ్యాధుల చికిత్సకు కూడా సహాయపడుతుంది. 3. ఆహారం మరియు పర్యావరణ అలెర్జీలకు mRNA చికిత్స. వేరుశెనగ అలెర్జీ ఉన్నవారిలో తీవ్రమైన దాడులకు కారణమయ్యే ఇమ్యునోగ్లోబులిన్ IgG యాంటీబాడీస్ యొక్క శరీరం యొక్క ఉత్పత్తిని ఆపడానికి పెన్ పరిశోధకులు వ్యాక్సిన్పై పనిచేస్తున్నారు. అదనపు ప్రయత్నాలు డస్ట్ మైట్ అలెర్జీలను లక్ష్యంగా చేసుకుంటాయి. 4. mRNA మరియు జన్యు వ్యాధులు. mRNA రీప్లేస్మెంట్ జన్యువులను అందించగల లేదా లోపభూయిష్ట జన్యువులను రిపేర్ చేయగల మార్గాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా. 5. గుండెపోటు మరియు స్ట్రోక్ కోసం mRNA. అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు మరియు స్ట్రోక్కు ప్రధాన ప్రమాదకారకం. పరిశోధకులు కాలేయ జన్యువులను సవరించడానికి mRNA సాంకేతికతను ఉపయోగిస్తున్నారు, తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను శాశ్వతంగా తగ్గించడం మరియు గుండెపోటు మరియు స్ట్రోక్ నుండి రక్షించడం. 6. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ కోసం mRNA చికిత్సలు. అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ ALS మరియు ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా వంటి ప్రాణాంతక న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు దారితీసే పరిస్థితులను తగ్గించడానికి పెన్ శాస్త్రవేత్తలు RNA చికిత్సా విధానాలను పరిశీలిస్తున్నారు. క్వెశ్చన్ నంబర్ 9 COVID-19 మహమ్మారి వ్యాక్సిన్లు mRNA వ్యాక్సిన్లు ఏమిటి? జవాబు: ఈ టీకాలకు ఆధారం మెసెంజర్ RNA లేదా mRNA. కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేయమని శరీర కణాలకు సూచించే మెసెంజర్ RNA అణువులను mRNA టీకాలలో ఉపయోగిస్తారు. ఈ సందర్భంలో SARS-CoV-2 కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ను ఉత్పత్తి చేయమని కణాలకు సూచించడానికి mRNA కోడ్ చేయబడింది. ఇదికి కారణమవుతుంది ఎందుకంటే ఇది వైరస్ కణాలలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. అక్కడ అది పునరావృతం కావడం ప్రారంభమవుతుంది. రోగనిరోధక వ్యవస్థ దానిని ఎదుర్కోవడానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రతిరోధకాలు రక్తంలో ఉంటాయి మరియు మానవ శరీరానికి సోకినప్పుడు నిజమైన వైరస్తో పోరాడుతాయి. ఫైజర్ బయోన్టెక్ మరియు మోడర్నా COVID-19 వ్యాక్సిన్లు రెండూని ఉపయోగిస్తాయి. వెక్టర్ టీకా. ఈ రకమైన వ్యాక్సిన్లో కోవిడ్ వైరస్ నుండి వచ్చే పదార్థం వేరే వైరల్ వెక్టర్ యొక్క సవరించిన వెర్షన్లో ఉంచబడుతుంది.
క్వశ్చన్ నంబర్ 1 ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతిపై ముఖ్యమైన వాస్తవాలు. నవంబర్ 27, 1895న ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి వీలునామాపై సంతకం చేసి తన సంపదలో అత్యధిక భాగాన్ని బహుమతుల శ్రేణికి నోబెల్ బహుమతులకు ఇచ్చాడు. నోబెల్ వీలునామాలో వివరించినట్లుగా ఒక భాగం ఫిజియాలజీ లేదా మెడిసిన్ డొమైన్లో అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ చేసిన వ్యక్తికి అంకితం చేయబడింది. 1901 నుండి 2022 వరకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి గురించి వివరాలు. 2 ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతుల సంఖ్య. ఫిజియాలజీ లేదా మెడిసిన్లో 113 నోబెల్ బహుమతులు 1901 నుండి అందించబడ్డాయి. ఇది 9 సందర్భాలలో ఇవ్వబడలేదు. 1915, 1916, 1917, 1918, 1921, 1925, 1940, 1941 మరియు 1942లో 3 ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి గ్రహీతల సంఖ్య 225 మంది వ్యక్తులు 1901 నుంచి 2022 వరకు అవార్డులు పొందారు. 4 అతి పిన్న వయస్కుడైన వైద్య గ్రహీత. ఈ రోజు వరకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో అతి పిన్న వయస్కుడైన నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ జి. బాంటింగ్ 1923లో మెడిసిన్ బహుమతిని అందుకున్నప్పుడు అతని వయస్సు 32 సంవత్సరాలు. 5 ఎక్కువ వయసు వైద్య గ్రహీత. ఇప్పటివరకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి గ్రహీత పేటన్ రౌస్. అతను 1966లో మెడిసిన్ ప్రైజ్ అందుకున్నప్పుడు 87 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. 6 వైద్యశాస్త్రంలో భారతీయ నోబెల్ గ్రహీత ఎవరు? హర్గోవింద్ ఖోరానా 1922 నుంచి 2011 వరకు భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ బయోకెమిస్ట్. ఇతను 1968లో ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. అతను రాబర్ట్ డబ్ల్యూ. హోలీ మరియు మార్షల్ డబ్ల్యూతో కలిసి బహుమతిని పంచుకున్నాడు. ప్యానెల్ సూచిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @naresh academy 5509.